పొగాకు రైతులకు వైఎస్ జగన్ భరోసా, రైతుల అధికారులతో ముఖాముఖి, పచ్చమొక్కల పైశాచికత్వం అంటూ జగన్ పర్యటన భగ్నానికి విఫలయత్నం, రైతులకు మద్దతుగా నిలవడంపై టీడీపీ అక్కసు, కాన్వాయ్ రైతులపైకి చెప్పులు రాళ్లతో దాడి, వారిని నిలువరించని పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 30 లక్షల మందికి ఏకనామం, అది కేవలం 13,000, నీకు 15,000, నీకు 15,000 అన్న తెర మాట మార్చేశారు. ప్రతి తల్లిని, ప్రతి విద్యార్థిని మోసం చేసిన సీఎం చంద్రబాబు. యుడైస్లో ఉన్నది 87.42 లక్షల మంది విద్యార్థులు. వీళ్ళందరికీ ఏటా 13,112 కోట్లు అవసరం. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించింది 8,745 కోట్లే. వాస్తవంగా ఈ మొత్తం 58 లక్షల మందికే సరి. గత ఏడాది 13,112 కోట్లు ఎగవేత, 2 ఏళ్లలో కలిపి 30,000 చొప్పున ఇవ్వాలని తల్లులు డిమాండ్. 13,000 ఒకే మొత్తంగా ఇస్తారా లేక వాయిదాల పద్ధతితో స్పష్టత కరువు. ఇప్పుడే ఇట్లుంటే తీరా నగద్యం అయ్యే సమయానికి ఎంతమందికి ఎగ్గొడతారని తల్లుల ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏరువాక సందడి ఏది అంటూ గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిన పెట్టుబడి సాయం 10,717 కోట్లు. ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఊసేలేదు. గడిచిన సీజన్కి సంబంధించిన అందని పంట నష్టపరిహారం 1000 కోట్లకు పైగా ధాన్యం బకాయిలు చెల్లించలేదు. అదునుకి సబ్సిడీ విత్తనం అందక అన్నదాతలాగా చాటు పూర్తిగా అటకెక్కిన ఉచిత పంటల బీమా, రైతులకు భారంగా స్వచ్ఛంద నమోదు బీమా, ఉసూరుమంటూ సాగుకు రైతుల శ్రీకారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆధార్ ఉంటేనే తత్కాల్ అంటూ జూలై 1 నుంచి అమలు చేయనున్న రైల్వే